ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మరి గమనించండి, 6వ తారీఖున పిల్లలకి భోజన కార్యక్రమం ఉంది. ఈ మంచి కార్యక్రమం నిమిత్తం ప్రార్థన చేయండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మత్తయి సువార్త 8వ అధ్యాయము 3వ వచనము. అందుకాయన చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడువు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠిరోగము శుద్ధి ఆయను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో మీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని మీకు అందిస్తూ ఉన్నారు. ఆనాడు కుష్ఠిరోగంతో బాధపడుతున్న ఒక వ్యక్తి యేసయ్య దగ్గరకు వచ్చి చాలా దీనంగా అడుగుతూ ఉన్నాడు, అయ్యా ప్రభువా, నీకైనా ఇష్టమైతే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యాలని బ్రతిమాలుతూ ఉన్నాడు. మీరు గమనించండి, అటువంటి రోగంతో ఉన్న వ్యక్తిని ఎవ్వరూ పరామర్శించరు. తృణీకరింపబడుతున్నాడు. ఏ మనిషి అతన్ని పట్టించుకోడు, దరిదాపుల్లోకి వెళ్ళడు. అలాంటప్పుడు అంత వేదనలో యేసయ్య దగ్గరకు వచ్చి, నీకైనా ఇష్టమైతే అయ్యా నన్ను బాగుపరచువా అని చెప్పి బాధపడుతూ దుఃఖిస్తూ మనవి చేసినప్పుడు తండ్రి అతనిని ముట్టాడంట. హల్లెలూయా. ఏదైతే తన మనస్సులో బాధ ఉందో, ఇంకెవరు నన్ను ముట్టరు, ఎవరు నన్ను దగ్గరికి చేర్చుకోరని బాధపడుతూ ఉన్నాడో, ఆ బాధను తొలగిస్తూ మన తండ్రి ఏం చేశారండి, వానిని ముట్టి ఒకే ఒక్క మాట చెప్పాడు, నువ్వు శుద్ధుడివికా, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడివి అవ్వు అని అనగానే తక్షణమే ఏమైందంటండి, ఆ కుష్ఠిరోగం ఆ వ్యక్తి నుంచి వెళ్ళిపోయిందంట. ఈరోజు ఈ వాగ్దానం వినేటప్పుడు ఎంత బాధలో ఉన్నావో, ఎంత దుఃఖముతో ఉన్నావో, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఏ ఆదరణ లేక, ఒకవేళ నన్ను ఎవరు పట్టించుకోరు, ఇంకా నా జీవితం పాడైపోయింది, నా పరిస్థితులు పాడైపోయినాయి, అయ్యా ఇంక నాకు నువ్వే దిక్కు, ఇంకా నన్ను ఎవ్వరూ పట్టించుకోవట్లేదన్న ఇబ్బందికరమైన బాధలో నువ్వు ఉండి ఈ వాగ్దానం వింటున్నావా? ఆనాడు ఏ ఆదరణ లేని ఆ కుష్ఠరోగం కలిగిన వ్యక్తిని ముట్టిన యేసయ్య ఈరోజు బాధపడుతున్న నిన్ను ఆయన ఖచ్చితంగా ముడతాడు. ఆయన హల్లెలూయా. ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. నీకు పట్టిన ఆ రోగము కానీ, నీ కుటుంబానికి పట్టిన ఇబ్బందులు కానీ, నీ కుటుంబంలో ఉన్న సమస్యలు కానీ సమస్తమును కూడా ఈరోజు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నువ్వు వాటన్నిటి నుంచి విడుదల పొందుకోవడం నాకు ఇష్టమే, నువ్వు గొప్పగా లేవనెత్తబడ్డం నాకు ఇష్టమే, నువ్వు శుద్ధురాలిగా మారడం నాకు ఇష్టమే, కనుక నువ్వు బాగుపడు, నువ్వు స్వస్థపడు, నువ్వు అభివృద్ధి పడు అని ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. ఆనాడు వెంటనే ఆ వ్యక్తికి శుద్ధి కలిగిందంట. మరలా తన జీవితాన్ని తాను సంతోషించగలిగాడు, తన కుటుంబాన్ని కలుసుకోగలిగాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తికి ఏ విధంగా అయితే కోల్పోయిన తన జీవితాన్ని దేవుడు మరలా ఇచ్చాడు, నీ జీవితంలో కూడా నువ్వు కోల్పోయానని బాధపడుతూ, నువ్వు దూరం చేసుకున్నానని బాధపడుతున్న ప్రతి సంతోషాన్ని కూడా దేవుడు మరలా నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధిలో యథార్థంగా నిన్ను నువ్వు తగ్గించుకుని ఒప్పుకోలు కలిగి ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే గనక, నా దేవుడు, మంచి దేవుడు మన తండ్రి అద్భుతంగా నీ జీవితంలో కార్యము ఆయన చేయబోతూ ఉన్నాడు. అట్టి కృప మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.